అతడు నిన్ను ఏలును అని ప్రభు చెబుతాడు. సో ఏలిటము అనేటువంటిది ఎక్కడొచ్చిందంటే పాపము చేయటాన్ని బట్టి వచ్చింది. పాపానికి ముందు ఏలటము అనే పదాన్ని దేవుడు చెప్పల. దైవిక కుటుంబాలు స్వస్థ బుద్ధి కలిగిన స్త్రీల ద్వారానే కట్టబడతాయి. ఒక దైవికమైన వ్యక్తి అయితే తల్లిదండ్రులను తల్లిదండ్రులుగా సన్మానిస్తావు. ఆయన నా తండ్రి. నీ జీవితానికి ఒక పర్పస్ ఉంది. ఒక తల్లిగా ఒక దేవుడు ఒక పర్పస్ ఇచ్చాడు, నీకు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. ఒక తల్లిగా దైవికమైన బిడ్డల్ని నువ్వు పెంచాలి. దేవుడు ప్రతి జాతిలో ఉన్న దైవిక గుణము కలిగినటువంటి స్త్రీల కొరకు చూస్తూ ఉన్నాడు. నీతిమంతుడైనటువంటి పురుషుడున్న నీతిమంతురాలైన స్త్రీ వచ్చేంత వరకు ఆ కుటుంబము దైవిక కుటుంబంగా ఎంచబడినట్లు మనం బైబిల్లో చూడాలి. ఒక జనాంగానికి తల్లి కాబట్టి ఏ జనాంగానికి? దైవిక జనాంగానికేనా? అలాగే దైవిక జనాంగానికి నువ్వు తల్లివి కావాలంటే దైవ భక్తి కలిగిన వ్యక్తి కావాలి. దంపతులిద్దరు విశ్వాసం కలిగిన వారు. హల్లెలూయా. దంపతులిద్దరు విశ్వాసం కలిగిన వారైతే ఆ కుటుంబము ఎంత దైవికంగా ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే దైవభక్తి కలిగిన స్త్రీ తన స్థానాన్ని గుర్తించాలి. తన స్థానము కుటుంబంలో రెండవ స్థానమే సెకండరీ స్థానం, అది చాలా ఉన్నతమైన స్థానం. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చాలు. పోయిన వారం లోకము దైవిక కుటుంబము అనే అంశాన్ని మనం ప్రారంభించాం. లోకము దైవిక కుటుంబం. దేవుడు మానవుణ్ణి సృష్టించేటప్పుడే కుటుంబాన్ని సృష్టించాడు. అదే మాట మనం 27వ వచనంలో చూస్తున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. ఎలా సృష్టించాడు అతన్ని? స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆదాములోనే స్త్రీ పురుషులు ఉన్నారు. అందుకే ఆదాము ఈజ్ ఏ కార్పొరేట్ మ్యాన్, అనగా సమూహికమైన వ్యక్తి, సామూహిక వ్యక్తి. తనలో తన భార్య ఉంది. మిగిలినటువంటి మానవ జాతి అంతా కూడా ఆదాములోనే ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు దంపతులను సృష్టించాడు. ఎందుకు దంపతులను సృష్టించాడు? ఆదాములో ఉన్నటువంటి మానవ జాతి భూలోకానికి రావాలంటే స్త్రీ యొక్క అవసరత ఉన్నది. అయితే దేవుడు మొదట ఆదామును నిర్మించి అతడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అనుకున్నాడు. ఎందుకంటే స్త్రీ సహకారం లేకపోతే, స్త్రీ లేకపోతే ఆదాము ఫలించడానికి అవకాశం లేదు. ఒక కారణం. రెండవ కారణం పోయిన వారమే మనం చూచాం. కుమారదేవుడు మానవ రూపం దాల్చి మానవ జాతి కొరకు ప్రాయశ్చిత్తం చేయటానికి కూడా అవకాశం ఉండేది కాదు స్త్రీ లేకపోతే. అందుకే ఆయన స్త్రీ యందు పుట్టి అనే లేఖనం సెలవిస్తూ ఉన్నది. అయితే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఆదాము చేసినటువంటి పాపము మానవ జాతి అంతటికి సంప్రాప్తమైంది. అలాగే ఆదాముకు చేయబడినటువంటి వాగ్దానాలన్నీ కూడా మానవునికి కూడా వర్తిస్తాయి.
అదే సమయంలో స్త్రీకి చేయబడినటువంటి వాగ్దానాలు కూడా స్త్రీ జాతికి అంతటికి వర్తిస్తాయి. వాటిలో మొట్టమొదటి వాగ్దానం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. సో దేవుడు స్త్రీకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, దేవుడు కూడా భూలోకానికి వచ్చేటువంటి ఆధిక్యతను కేవలము స్త్రీ జాతికి మాత్రమే, హవ్వకు మాత్రమే అనుగ్రహించాడు. యేసయ్య మరియ గర్భం ద్వారా వచ్చాడు, కానీ ఈ స్త్రీ మానవ స్త్రీలందరికీ కూడా ప్రతినిధిగా కనబడుతున్నది. ఎందుకంటే స్త్రీ చేసినటువంటి పాపము స్త్రీ జాతి అంతటికి కూడా వర్తిస్తుంది. వాక్యం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. పురుషుని మీద అధికారము చేయుటకైనను అని ఎందుకన్నాడంటే దానికి కారణం చెబుతూ ఉన్నాడు. స్త్రీ పురుషులను దేవుడు సృష్టించేటప్పుడు ఈక్వల్గా సృష్టించాడు. వారిద్దరూ కూడా దిగంబరులుగా ఉండిరి అని రాయబడి ఉన్నది. అనగా వారిద్దరిలో కల్మషం లేదు, వారిద్దరూ సహవాసం చేస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేసుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఎప్పుడైతే పాపం వచ్చిందో దేవుడు అన్నాడు, నీకు నీ పురుషుని పట్ల వాంఛ కలుగును, అప్పుడు అతడు నిన్ను ఏలును అని ప్రభు చెబుతాడు. సో ఏలిటము అనేటువంటిది ఎక్కడొచ్చిందంటే పాపము చేయటాన్ని బట్టి వచ్చింది. పాపానికి ముందు ఏలటము అనే పదాన్ని దేవుడు చెప్పలా. 3వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు, నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగును, అప్పుడు అతడు నిన్ను ఏలును. అయితే వాస్తవంగా హీబ్రూ వచనాల ప్రకారం వాంఛ అనేటువంటి పదము మరి ఒక అర్థాన్ని కూడా ఇస్తూ ఉన్నది. నువ్వు నీ భర్తను ఏలచూచుదువు, అయితే అతడు నిన్ను ఏలును, నేను అతనికి ఆధిపత్యాన్ని ఇస్తూ ఉన్నాను. కారణం ఏంటి? మొదటి కారణం ఇక్కడ చెప్పబడింది. అసలు పురుషుడిని ఎందుకు ఏలికగా దేవుడు పెట్టాడు? మొదటి కారణం చెబుతూ ఉన్నాడు. 13వ వచనం. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మించబడిరి కారా. మొదట ఎవరు నిర్మించబడ్డారు? ఆదాము నిర్మించబడ్డాడు. ఆదాము నిర్మించబడకపోతే స్త్రీ బయటకు వచ్చే అవకాశం లేదు. ఏది ముందు నిర్మించబడుతుందో అది వచ్చేదానికి ఆధారం, రెండవ దానికి ఆధారం అవుతుంది. అలాగే రెండవది మొదటి దాని మీద ఆధారపడి ఉంటుంది. మొదటి దేవుడు ఆదామును నిర్మించాడు, హవ్వ కూడా ఆల్రెడీ ఆదాములో ఉంది, కానీ ప్రకటెముక రూపంలో ఉంది. ప్రకటెముక రూపంలో ఉన్నంత కాలము ఆ ప్రకటెముక దేహంలో ఒక భాగమే కానీ దానికి ఎలాంటి అధికారము కూడా వాస్తవంగా ఉండదు. ఎప్పుడైతే దేవుడు ప్రకటెముకను తీర్చి స్త్రీగా నిర్మించాడో ఆ స్త్రీకి కూడా స్వచిత్తాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే వారి నిర్మాణ క్రమంలోకి వచ్చేసరికి పురుషుడు మొదట నిర్మించబడ్డాడు, స్త్రీ తర్వాత నిర్మించబడింది. కనుక ఇది కేవలము ఆదాము హవ్వల విషయంలోనే కాదు, దేవుడు స్త్రీని నిర్మించేటప్పుడు రెండవ స్థానంలోనే ఉంచాడు. అలాగని దేవుడు స్త్రీని తక్కువగా చేయలా, మహోన్నతమైన వ్యక్తిగానే దేవుడు సృజించాడు. కనుక స్త్రీ పురుషుని మీద ఆధారపడి ఉన్నది. ఈరోజు కూడా లోకంలో మీరు చూడండి, నువ్వు ఏ జాతికైనా వెళ్ళండి, ఒకసారి పెండ్లయిందంటే పురుషుని యొక్క ఇంటి పేరును స్త్రీ భరిస్తుంది. దాని అర్థం ఏంటి? వీళ్ళిద్దరూ సమాజ జీవనంలో ఈక్వల్ కాదు. మీరు అనొచ్చు, అయ్యా ఒకవేళ ఆ పురుషుడికే మా ఇంటి పేరు పెడితే ఎంత బాగుంటుంది. ఒకవేళ నువ్వు పెట్టావనుకో, ఒకవేళ పురుషుడు పెళ్ళవగానే స్త్రీ ఇంటి పేరును భరించిన వారిద్దరు ఈక్వల్ కాదని అర్థం వస్తుంది. వారిద్దరు ఈక్వల్ కాదు. అప్పుడు స్త్రీ ఆధిక్యత కలిగిందే కదా, ఎవరో ఒకరు ఫస్ట్ ఉండాల్సిందే.
ఇద్దరు సమానంగా ఉండటానికేం వీలు లేదు. ఎందుకంటే ఇద్దరు సమానంగా ఉంటే ఇక్కడ నడిపించేవారు ఎవరు? బాధ్యతను తీసుకునేవారు ఎవరు? పైనున్న అధికారి ఎవరిని అడగాలి? ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు స్త్రీని దేవుడు ప్రశ్న ఇలా, ఆదామా నువ్వెక్కడా? సో ఆదాముని దేవుడు ముందు నిర్మించడంలో, కుటుంబ జీవనంలో దేవుడు అధికారాన్ని ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కనుక పురుషుడు కుటుంబంలో యజమానుడిగా దేవుడు పెట్టాడు. రెండవది, స్త్రీకి శిరస్సుగా దేవుడు పెట్టాడు. కాబట్టి స్త్రీ లోబడి ఉండాలి అన్నాడు. రెండవ కారణం స్త్రీ లోబడి ఉండాలి అనటానికి 14వ వచనం, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని. ఆదాము మోసపోలా. ఆదాము భార్య మాట విని పాపం చేశాడు. దేవుడు కూడా అదే మాట అంటాడు కదా, నీవు నీ భార్య మాట విని నేను తినకూడదని పండు తినినందున అంటాడు. నీ భార్య మాట విన్నావు, విల్లింగా విన్నావు, బుద్ధిపూర్వకంగా విన్నావు. నా మాట కంటే నీ భార్య మాటకు నువ్వు ఎక్కువ విలువిచ్చావు. కాబట్టి నా అధికారాన్ని నువ్వు ధిక్కరించావు. నీ భార్య అధికారానికి నువ్వు లోబడ్డావు. నీ భార్య మాటకు లోబడ్డావు అంటే నీ భార్య అధికారానికి లోబడ్డావు. కానీ ఆదామా, కుటుంబంలో నిన్ను యజమానుడిగా నేను ఉంచాను, నీవు నాకు లెక్క అప్పగించాలి. నీవు భార్య మాట విని తప్పు చేశావు. కనుక ఆదాము మోసపోయి పాపం చేయలేదు, భార్య మాట విని బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు. దేవుని మాటను బుద్ధిపూర్వకంగా ధిక్కరించాడు. స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. స్త్రీ మోసపోయింది, సాతానుడు వచ్చి మోసం చేశాడు. ఈనాటికి కూడా స్త్రీ జాతిని సాతానుడు మోసం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి స్త్రీ దేవుని దృష్టిలో ఒక మహోన్నతమైన వ్యక్తి. స్త్రీ లేకపోతే అసలు మానవ జాతి లేదు. ఒక ఆదాము చచ్చిపోయాడా, మానవ జాతి ఏనాడో చచ్చిపోయేది. స్త్రీ లేకపోతే ఈ రోజున మానవ జాతి ఎక్కడ వచ్చేది కాదు. మానవ జాతికి ప్రాయశ్చిత్తం చేసే కుమారుడు పుట్టేవాడు, దేవుని కుమారుడైన క్రీస్తు పుట్టేవాడు కాదు. కాబట్టి ఈ స్థానము, ఉన్నతమైనటువంటి స్థానము స్త్రీకి దేవుడు అనుగ్రహించింది. కాబట్టి సాతానుడు ఈ స్త్రీని మోసం చేయటం ద్వారా ఆదామును పాపంలో పడేశాడు. ఆదాము పాపంలో పడటం ద్వారా మానవ జాతి అంతటినీ కూడా సాతానుడు తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు స్త్రీలకి దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక, అయినను అంటే పర్వాలేదంటే జరిగిపోయి పాపాన్ని సమర్థించడం లేదు. అయినను వారు అంటే స్త్రీలు స్వస్థ బుద్ధి కలిగి, ఏం బుద్ధి ఉండాలండి? స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. ఆరోగ్యకరమైన బుద్ధి ఉండాలి. ఎందుకు ఆరోగ్యకరమైన బుద్ధి ఉండాలి? అనారోగ్యకరమైన బుద్ధి కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు. అందుకే బైబిల్లో మనకు 2 రకాలైన స్త్రీలు కనపడతారు. ఒకటి స్వస్థ బుద్ధి కలిగినటువంటి స్త్రీలు, రెండవది అనారోగ్యకరమైనటువంటి బుద్ధి కలిగి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి స్త్రీలు ఉన్నారు. కాబట్టి దైవిక కుటుంబాలు స్వస్థ బుద్ధి కలిగిన స్త్రీల ద్వారానే కట్టబడతాయి. అందుకే లేఖనం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. కాబట్టి స్త్రీకి దేవుడిస్తున్న ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, నీవు కుటుంబాన్ని కట్టుకునే ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి? నువ్వు కేవలము ఈ లోకంలో జీవించి వెళ్ళిపోవటమే కాదు, ఒక జనాంగానికి తల్లివి కావాలి. అదే మాటలు మనము శారా విషయంలో వింటాం. శారా వలన అనేది నీ సంతానం అనబడును. అబ్రహామా, నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ గర్భాన పుట్టేవారిని ఆశీర్వదిస్తాను, నీ గర్భాన పుట్టేటువంటి వారి ద్వారా భూలోకాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడే ఏమన్నాడు? శారా వలన అనేదే నీ సంతానం అంటే అర్థం ఏంటి? శారా ద్వారానే భూలోకంలోని సకల వంశాలు ఆశీర్వదించబడబోతూ ఉన్నాయి. హల్లెలూయా. కనుక నీ కుటుంబాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే,
నీ బిడ్డలను నువ్వు సరిగ్గా పెంచకపోయినట్లయితే నువ్వు లోకానికి ఏం అందించబోతున్నావు? నీ ఉద్యోగం కంటే, నీ సంపాదన కంటే నీ కుటుంబ జీవితము అత్యంత ప్రధానమైనది స్త్రీకి. స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల ఏం చేయాలి? నిలకడగా ఉండిన ఎడల. నిలకడగా అంటే కొంత ప్రారంభంలో నమ్మి తర్వాత తొలగిపోవటం కాదు. దానిలో నిలకడగా ఉండి శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. వాస్తవంగా ఈ శిశు ప్రసూతి అనేది చాలామంది వ్యాఖ్యానకర్తలు యేసయ్యను చూపిస్తున్నారు, కానీ అది కూడా ఒక విధంగా యేసయ్య ద్వారా స్త్రీ జాతికి విమోచన కలిగింది అనే చెబుతున్నారు. అది కొంతవరకే కరెక్ట్. కానీ అసలు స్త్రీ ప్రసూతి ద్వారా అంటే నువ్వు ఫలించడం ద్వారా దేవుడు ఇక్కడ అంటున్నాడు రక్షింపబడవచ్చును. అంటే సాతాను మోసము నుండి తప్పించబడటానికి అవకాశం ఉన్నది, లోక బంధకాల్లో నుంచి విడిపించబడటానికి. మీరు జనరల్గా చూడండి, స్త్రీ జాతిలో స్త్రీలు కూడా పిల్లలు కలిగినప్పుడు వారి లోకమే మారిపోద్ది. పిల్లలు పుట్టినంత వరకు పుట్టింటికి వెళ్తూ ఉంటారు, పర్వాలేదు, అప్పుడప్పుడు అలౌ చేయండి, పాప వాళ్ళ అమ్మ నాన్న చూసి రావాలనుకుంటూ ఉంటారు. ఒక్కసారి పిల్లలు కలిగి వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయ్యారా, వాళ్ళ అమ్మ పిలిచినా రాదు. నేను రానమ్మా, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఇసి తన యొక్క అక్కడ టర్నింగ్ పాయింట్ అన్నమాట వాళ్ళ లైఫ్లో. స్త్రీ ద్వారా కుటుంబ వ్యవస్థ, శిశు ప్రసూతి ద్వారా కుటుంబ వ్యవస్థలో ఆమె స్థిరపడుతూ ఉన్నది. కనుక ఈరోజున మీతో చెప్పాలనుకున్న ఒక అంశం ఏమంటే, దైవిక కుటుంబాల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దైవిక కుటుంబాలు కావాలి. మానవ జాతి అంతా దైవిక కుటుంబాలు కలిగి ఉండాలని అనుకున్నాడు, కానీ కయ్యను దేవునికి దూరమైన తర్వాత దేవుడు లేని జీవన విధానాన్ని ప్రారంభించాడు. లోకం అనేది ప్రారంభమైంది, లోకం అభివృద్ధి చెందుతూ వచ్చింది. మానవ జాతి అంతా ఆ సాతాను బంధకాల్లో ఉండిపోయారు. అలాంటి తరుణంలో దేవుడు దైవిక కుటుంబాల కొరకు చూచాడు. అయితే దైవిక కుటుంబం ఎలా కట్టబడుతుంది? కేవలము పురుషుడు నీతిమంతుడై ఉంటే చాలా? స్త్రీ నీతిమంతురాలు కానవసరం లేదా? ఖచ్చితంగా స్త్రీ నీతిమంతురాలు కూడా అయి ఉండాలి. అప్పుడే దైవిక కుటుంబం ఏర్పడుతుంది. అందుకే మనము అబ్రహాము కంటే ముందు నీతిమంతులైన వ్యక్తులు మనకు కనపడతారు. హేబేలు నీతిమంతుడు, పెండ్లి కాలేదు, అప్పటికే చంపబడ్డాడు. ఇక పెండ్లైనటువంటి నీతిమంతుడు ఎవరు? హానోకు. హానోకు అక్కడే నీతిమంతుడు, కానీ తన భార్య నీతిమంతురాలు అని లేఖనంలో లేదు. అందువలన దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. అయితే ఆ నీతిమంతునికి పుట్టిన సంతానంలో నుంచి మరి ఒక నీతిమంతుడు వచ్చాడు. ఆ నీతిమంతుడు నోవహు. ఈ నోవహుకి 3 కుమారులు పుట్టారు. ఈ 3 కుమారుల్లో ఆల్రెడీ లోకం ప్రవేశించి ఉంది, వాడిలో హాము అనేవాళ్ళు ఎక్కువగా ప్రవేశించింది. ఇక ఈ నోవహుకి భార్య ఉంది, కానీ ఆమె నీతిమంతురాలు అని బైబిల్లో మనం ఎక్కడ చూడం. ఆమె ఎంతవరకు తన భర్తకు లోబడింది, దైవికమైన మార్గంలో నడిచింది మనకు తెలియదు. తరువాత మనకి దైవిక కుటుంబము అబ్రహాముతో ప్రారంభమైంది. దానికి కారణం పోయిన వారం మనం చూచాం. ఒకటి, అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అయితే శారా తన భర్తకు లోబడి ఉండుట ద్వారా తన భర్తను యజమానుడని పిలవటం అనేది అర్థం ఏంటంటే, పిలవటం అంటే ఇక్కడ పేరు పెట్టడం అని కాదు, అలాంటి గౌరవాన్ని ఆమె కలిగి జీవించింది. అందుకే చూడండి, తన దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమని అడిగినప్పుడు శారా మారు మాట్లాడలేదు, తల వంచుకునే ఉంది. నువ్వే యజమానుడు, నువ్వు నిర్ణయించు. దేవుడు నీకు ఏది చెప్పాడో అది నువ్వు చెయ్యి, నేను తల వంచుతూ ఉన్నాను. అందుకే శారాతో దైవిక కుటుంబం ప్రారంభమైంది. ఆ శారా గర్భం నుంచి తర్వాత యేసయ్య రావటం మనం చూస్తాం. ఇలాగ మనం లేఖనాలు చదివితే దేవుడు నీతిమంతుడు, నీతిమంతురాలు అయిన భార్యాభర్తలు, అంటే
ఈ దంపతులిద్దరూ నీతిమంతులుగా ఉన్నప్పుడు దైవిక కుటుంబాలు ఏర్పడినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి అబ్రహాముకి చాలామంది కుమారులు కలిగారు. ఒక కుమారుడు హాగరు ద్వారా పుట్టాడు. హాగరును దేవుడు ఏర్పాటు చేసుకోవాలా. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం, శారా అబ్రహాము యొక్క భార్య, హాగరు కేవలం దాసి. రెండవది, ఈ దాసి అంత విధేయురాలేమీ కాదు. ఆమె విధేయురాలు అని మనం ఎక్కడ చూడం. ఎందుకంటే ఒక దాసిగా ఉన్నప్పుడు విధేయత చూపించటము వేరు, ఆమెకు ఒక ఆధిక్యత వచ్చినప్పుడు విధేయత చూపించటం వేరు. ఆమెకు ఎప్పుడైతే ఆధిక్యత వచ్చిందో శారాని నీచురాలుగా చూసింది. ఒక వచనం చదువుదాం. ఇది ఆమె యొక్క అసలు స్వరూపం. ఆదికాండం 16వ అధ్యాయం 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. చాలు. దాని యజమానురాలు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు శారా అనలా. శారా ఎవరు? ఈమె యొక్క యజమానురాలు. నీవు గర్భవతి అయ్యావు కాబట్టి అబ్రహాము ద్వారా యజమానురాలు కాకపోలేదు. ఇక్కడ దేవుడు అధికారాన్ని ఈ భూలోకంలో ఏర్పాటు చేశాడు. అధికారానికి లోబడటం అనేది ప్రతి దేవుని బిడ్డ నేర్చుకోవాలి. తల్లిదండ్రుల అధికారం దేవుడు ఏర్పాటు చేసింది, నువ్వు ఏర్పాటు చేసింది కాదు. నువ్వు కలెక్టరు కావచ్చు, నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టరు కానీ తల్లిదండ్రులకు కలెక్టరు కాదు. నువ్వు తల్లిదండ్రులకు బిడ్డవే. ఒక దైవికమైన వ్యక్తివైతే తల్లిదండ్రులను తల్లిదండ్రులుగా సన్మానిస్తావు. ఆయన నా తండ్రి, ఆయనలో నుంచి నేను వచ్చాను. మొన్న ఈ మధ్య ఒక పేపర్లో వేశారు, రోడ్డు మీద పనిచేసుకునేటువంటి ఒక మున్సిపాలిటీ వాళ్ళు పనిచేసే ఒక స్త్రీ, ఈ పేపర్లో రాశారు దీన్ని. ఆమెకి ఉద్యోగ రిటైర్మెంట్ విరామణ సమయంలో ఆమెకు ఫంక్షన్ చేస్తున్నారంట. ఈ ఫంక్షన్కి చాలామంది వచ్చారు, మామూలు ఊరోళ్ళందరూ కూడా. ఈలోపు 3 కార్లు వచ్చినాయంట. కలెక్టర్ వచ్చాడు, తర్వాత ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక పెద్ద కంపెనీకి ఇంజనీరు. రావటమే డాక్టర్ గారు ఆమె కాళ్ళకి నమస్కారం చేశాడంట. తర్వాత మిగిలినటువంటి పిల్లలు వచ్చి తల్లికి షాల్వా కప్పి ఆమెకి షాల్వా కప్పారు. ఎందుకే వాళ్ళు ఎవరంటే 3 ఆమె బిడ్డలు. ఆ కలెక్టర్ చెప్పింది ఏంటంటే, మా అమ్మ కష్టపడి మమ్మల్ని పెంచి ఎంత పెద్దవాళ్ళని చేసింది. వాళ్ళు అన్యులకే ఆ జ్ఞానం ఉన్నప్పుడు తల్లిదండ్రులను మనం ఎంత గౌరవించాలి. నేను కాళ్ళకు మొక్కమంటలేదు, అది కాదు. వాళ్ళకి ఆచారం ఉండొచ్చు, నేను ఆచారాన్ని గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు? అధికారము నీవు పొందేటువంటి వరాలను బట్టో, నీకు కలిగే విద్యను బట్టో మారదు. అధికారాన్ని దేవుడు పుట్టుకతో ఎస్టాబ్లిష్ చేశాడు. అన్నే వాడు నాకంటే ముందు పుట్టాడు. వాడు 1 గంట ముందు పుట్టినా మేమిద్దరం కవల పిల్లలమైన వాడు అన్నే. 2 సంవత్సరాల ముందు పుట్టినా వాడు నాకు అన్నే. నేను 1 పావు గంట వెనక పుట్టినా నేను తమ్ముణ్ణి. నా అన్నను అన్నగానే చూడాలి, ఎందుకంటే ఆల్రెడీ జ్యేష్ఠత్వం వాడికి వెళ్ళిపోయింది. అది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. కనుక ఈ హాగరు విధేయురాలా, అవిధేయురాలు? యజమానురాలు ఎలా కనపడిందంట? నీచమైనదిగా. అది హాగరు. శారా అలాంటిది కాదు. శారా విధేయురాలు తన భర్తకి. ఈమె యజమానురాలకి విధేయత చూపినటువంటి స్త్రీ. అందువలన హాగరుకు పుట్టినటువంటి జాతిని దేవుడు తన జాతిగా ఏర్పరచుకోలేదు. అయితే అసలు మొదటి కారణం, శారా దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి, అబ్రహాము యొక్క భార్య. ఆమె విధేయురాలుగా మనకు కనబడుతుంది. ఇక తరువాత ఇస్సాకు జీవితంలోకి రండి. ఇస్సాక్కి రిబ్కాని వివాహం చేశాడు. అయితే రిబ్కా చాలా విధేయురాలు. అయితే
ఒక్క విషయంలో ఆమె శారీరకంగా వ్యవహరించింది. అలాగే వ్యవహరించడానికి కారణం కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే దేవుడు ఆమెతో చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. ఈ విషయము ఇస్సాకు కూడా తెలుసు. ఇస్సాకు అబ్రహాము కుమారుడే కానీ ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందనటువంటి వ్యక్తి. ఆధ్యాత్మిక పరిపక్వత ఇస్సాకులోకి రాలా, అబ్రహాంలో ఉంది. అందుకే ఇస్సాకు ఎప్పుడైతే వృద్ధుడైపోయాడో గుడ్డితనం ఏర్పడింది. ఆ గుడ్డితనము కేవలం భౌతికమైన గుడ్డితనమే కాదు, ఆధ్యాత్మికమైన గుడ్డితనం కూడా తనకు ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే పెద్దోడు వేటకెళ్ళి మాంసం తేవటం ద్వారా ఆ మాంసానికి అలవాటు పడి పెద్దోడికి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు. దేవుని మాటను మర్చిపోయాడు. రిబకా ఎక్కడ అవిధేయురాలైనట్టుగా మనం చూడం. ఈ ఒక్క విషయంలో ఒక పక్క దేవుని మాట, ఒక పక్క భర్త ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి తన చిన్న కుమారుడిని పంపించింది. ఆ తీసుకున్న పద్ధతి వీళ్ళిద్దరూ తప్పే చేశారు. యాకోబు తండ్రిని మోసం చేయటం తప్పు, భర్తను మోసం చేయించటము భార్య తప్పు. అందువల్లనే దేవుడు ఆమెను శిక్షించక మానలేదు. ఆమె ఆలోచన దైవికమైందే కానీ జరిగించిన పద్ధతి దైవికమైంది కాదు. అందుకే రిబ్కా సాధారణమైన వయసులోనే చచ్చిపోతుంది. ముందుగానే చనిపోవటం మనం చూస్తాం. షీ లాస్ బికాజ్ ఆమె అధికారాన్ని మోసం చేసింది. అయితే దేవుడు ఆమె గర్భం నుంచి పుట్టినటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు, ఇద్దరు కవలలు. ఈ ఇద్దరు కవలల్లో ఏశావు నీతిమంతుడు కాదు కనుక దేవుడు అతను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. దైవభక్తి కలిగిన వాడు కాదు, ధిక్కారం కలిగినటువంటి వ్యక్తి, తిరుగుబాటు కలిగినటువంటి వ్యక్తి, తల్లిదండ్రులకు ఎన్నడూ విధేయత చూపించినట్టుగా మనం చూడం. యాకోబు విధేయుడు. అతడు విధేయుడు అనటానికి రెండు కారణాలు మనం చూడగలం. ఒకటి, అప్పటికే కనానీయులను పెళ్లి చేసుకున్నాడు ఏశావు, ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. యాకోబు తల్లిదండ్రుల మాట కొరకే కనిపెట్టుకుని ఉన్నాడు ఒకటి. రెండవది, యాకోబుకి ఆజ్ఞాపించినప్పుడు తండ్రి చెప్పినట్టుగానే తూచా తప్పకుండా పాటించినట్లుగా యాకోబు జీవితంలో మనం చూస్తాం. కనుక యాకోబు ఏశావులకు వచ్చేసరికి యాకోబు నీతిమంతుడు. అంత మాత్రాన దైవిక కుటుంబం ఏర్పడదు. భార్య కూడా నీతిమంతురాలు అయి ఉండాలి. యాకోబుకి ఇద్దరు భార్యలు. వాస్తవంగా యాకోబు ఇద్దరు భార్యలను చేసుకోవాలని అన్నడు తలంచలా. జరిగింది మనకు తెలుసు. మామ మోసం చేశాడు. ఏ మామైనా ఇలా మోసం చేస్తాడో లేదో నాకైతే తెలియదు. బైబిల్లో జరిగింది. చిన్న కూతుర్ని ఇస్తానని ఆశ చూపి 7 సంవత్సరాలు పాపం కొలువు చేసి, మరి 7 సంవత్సరాల్లో ఊరికే చూస్తా కూర్చుని ఉంటాడా? మాట్లాడుకుంటాం ఇవన్నీ జరిగి ఉండవు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కదా. మామ అనుకున్నాడు, రాహేల్ని విడిచిపెట్టి ఎక్కడికి పోతాడులే, ముందు ఈ అమ్మాయిని పంపిద్దాం. ఎట్లయితే మోసం చేశాడు. లేయా తనకు తెలియకుండా భార్య అయింది. తర్వాత రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. అది ఆమె ఇష్టమైనటువంటి భార్య. తర్వాత అక్కా చెల్లెలు ఇద్దరు గొడవలు పడి ఇద్దరూ చెరొక దాసిని అప్పగించారు. 4 భార్యలకు భర్త అయ్యాడు. అయితే ఇక్కడ దేవుని ఏర్పాటు ఎవరు? లేయానే. దానికి కారణం, లేయాలో మనం విధేయత చూస్తాం, రాహేలులో విధేయత చూడం. లేయా తనకు విధేయత కారణం చాలా కారణాలు అయి ఉండొచ్చు. ఒకసారి మీరు ఆలోచించేయండి. అసలు తండ్రి చెల్లిని ప్రేమించినటువంటి వాడికి తన్నిస్తాను అని చెప్పి, అది కూడా అర్ధరాత్రి వేళ మోసం చేసి పంపిస్తున్నాడంటే ఈమె ఎంత గాయపడి ఉంటుంది. ఇంకేమని ఉంటాడమ్మా, నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు, 7 సంవత్సరాల నుంచి చూస్తానే ఉన్నా కదా. ఆమె ఆల్రెడీ ఎంత గాయపడి ఉంటుంది. దానికి కారణం ఏంటి?
ఆమె జబ్బు కళ్ళది అనుంది. రాహేలు సౌందర్యవతి, తన సౌందర్యాన్ని బట్టి తనకు అతిశయం ఉన్నది. కానీ లేయాకున్నటువంటి ఈ అందహీనత మరీ అందహీనమైందని లేదు. జబ్బు కలదని ఉంది కానీ అందం లేదు అనేమి లేదు. జనరల్గా ఎవరైనా చూసేటప్పుడు కళ్ళే ముందు చూస్తారు. ఎక్కడ లోపం ఉన్న పెద్ద కనపడవు, కానీ కళ్ళల్లో లోపం అంటే ఊరికే కనపడతాయి. సో ఒక విధంగా అందహీనరాలే అనుకోవచ్చు. తన అందహీనత హృదయ సౌందర్యాన్ని పెంచింది. ఆమె విధేయురాలు. తరువాత పిల్లలు పుట్టినప్పుడు ఆమె యెహోవా దైవాలని అంటుంది. రాహేలును గురించి చదివితే మనకేముంటుంది తెలుసా? రాహేలు దేవుడు దేవుడు అంటుంది. చూడండి, ఒక వచనం చదువుదాం. ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 30వ వచనంలో ఏమన్నాడు? యాకోబు రాహేలును కూడెను. అది పెట్టవలసిన అవసరం లేదు. అయినా పరిశుద్ధాత్మదేవుడు ఆ మాట అక్కడ పెట్టి తర్వాత ఏం చెప్తున్నాడు? మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. అయినా ఆమెకి పిల్లలు పుట్టలేదు. దేవుని దయ ఆమె మీద లేదు అనేది మనకు అక్కడ చూపించబోతున్నాడు. సో రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలయ్యుండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. యెహోవా అనేది వ్యక్తిగత నామం, దేవునికి మనకుండే సంబంధాన్ని తెలియజేసే నామం. తర్వాత 33వ వచనం చూడండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు. అలాగే 35వ వచనం చూడండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను. ఇప్పుడు రాహేలు సంగతి చూద్దాం. 6వ వచనం, 30వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చును. యెహోవా అందా, దేవుడు అందా? దేవుడు అనేది కామన్ నేమ్. ఇట్స్ ఏ ఎలోహిమ్. ఇట్స్ ద నేమ్ ఆఫ్ ద క్రియేటింగ్ నేమ్, అంటే సృష్టికర్త. మనం ఇప్పుడు చూడండి, దేవుడు అని అందరూ అంటారు. ఎవరా దేవుడు? సో దైవ భయం ఏమి కొంద, కానీ ఆ దేవునితో వ్యక్తిగత రిలేషన్ ఏమికి లేదు. తరువాత యెహోవా అనే పదానికి వస్తుంది. అలాగే 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి, కృప కొరకు పోరాడతానంది. దేవుని కృప కొరకు నా అక్కతో పోరాడతాను. అక్కడి నుంచే అసలు 3వ భార్య ఎవరితో స్టార్ట్ అయ్యిందంటే రాహేలుతోనే స్టార్ట్ అయింది. 3వ భార్యను ఎవరిచ్చారు? రాహేలు ఇచ్చింది. రాహేలు ఇచ్చేసరికి లేయా కోపం వచ్చింది. నేను మాత్రం తక్కువ తిన్నానని 4వ భార్యనిచ్చి ఆమె దాసినిచ్చింది. 4 భార్యలు అయ్యారు. సో ఫైనల్గా మనం వాట్ వి సీ, దేవుడు విధేయురాయలైనటువంటి లేయాని అధికారిగా ఎంచాడు. ఆమె గర్భము నుంచి 6 పిల్లలు పుట్టారు. దాసి గర్భం నుంచి 2 పిల్లలు వచ్చారు. ఆమె పక్షంగా 8 మంది పిల్లలు, ఒక కూతురు చేర్చబడింది. 8 + 1 9 మంది. అమ్మాయిని పక్కన పెట్టేస్తే 8 మంది ఆధిపత్యత మనం చూస్తాం. ఇక ఇక్కడికి వచ్చేసరికి రాహేల్ దగ్గరకు వచ్చేసరికి తనకి 2 కొడుకులు పుట్టారు, తన దాసికి 2 కొడుకులు పుట్టారు. ఈమెకేమో డబుల్ పోర్షన్ వచ్చింది, ఈమెకేమో ఓన్లీ 1 పోర్షన్, 4 పిల్లలు. అది అలా ఉంచితే దేవుడు యాజకత్వాన్ని జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేటప్పుడు జ్యేష్ఠత్వంలో 3 ఆశీర్వాదాలు ఉంటాయి. 1 రాజరికం. రాజరికాన్ని లేయాకు పుట్టిన యోధాకి ఇచ్చాడు. అలాగే యాజకత్వం 2వ ఆశీర్వాదం లేయాకు పుట్టినటువంటి లేవీయుడికి ఇచ్చాడు. కారణం
ఆమె దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి, ఆమె దైవికమైనటువంటి వ్యక్తి. ఆ దైవికమైన ఆశీర్వాదము ఆమె ద్వారానే దేవుడు భూలోకానికి తీసుకురావాలనుకున్నాడు. అయితే యోసేపు వ్యక్తిగతంగా నీతిమంతుడు. యోసేపు తండ్రికి విధేయుడయ్యాడు. తండ్రికి విధేయుడు గనుక ఆస్తి అనేది తండ్రి కష్టార్జితం, పిత్రార్జితం. తండ్రి ఎవరిని ప్రేమిస్తాడో వాడికి ఇస్తాడు. సో తండ్రి ఎవరిని ప్రేమించాడు? మొదట రాహేలుని ప్రేమించాడు. రాహేలుకు పుట్టిన కొడుకు యోసేపుని ప్రేమించాడు. వాడు చచ్చిపోయాడు అన్నప్పుడే మంచం పట్టాడు. బెన్యామీన్ రెండో వాడు పుట్టినప్పుడు అతన్ని మరలా ఐగుప్తుకు పంపించాలన్నప్పుడు ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే, ఈళ్ళో నన్న నా రాహేలును చూసుకుంటానరా అంటాడు. ఎందుకని? రాహేలు అంటే అంత ప్రేమ. సో దేవుడు అనుకున్నాడు, సరే నువ్వు న్యాచురల్ చాయిస్ నీది కనుక న్యాచురల్గా స్వాభావికంగా నీ కష్టార్జితం ఎవరికై వచ్చిందో అది నువ్వు ఇచ్చుకో, కానీ నా చాయిస్ లేయా. కాబట్టి రాజరికము నాకు సంబంధించింది, నువ్వు ఇచ్చేది కాదు. యాజకత్వము నేను ఇచ్చేది, అది లేయాకే ఇస్తాను. తర్వాత రాహేలు మార్గ మధ్యంలో చచ్చిపోతుంది. ఆమెను మధ్యలోనే పాతి పెట్టారు. లేయా, అబ్రహాము, శారా ఎక్కడ పాతి పెట్టబడ్డారో అక్కడ ఇస్సాకు, రిబ్కా ఎక్కడ పాతి పెట్టబడ్డారో అక్కడ లేయా కూడా పాతి పెట్టబడింది. కారణం, దేవుడు ఈ కుటుంబాన్ని దైవిక కుటుంబంగా ఇచ్చాడు. సో సహోదరులారా, కేవలం భార్య అనేది ఏదో ఈ లోకంలో కాలక్షేపం చేసుకుంటూ పోయేది కాదు. అందుకే సాతానుడు కుటుంబాల మీద ఎక్కువ దాడి చేసి విడాకులు తీసుకోవటం, భార్యాభర్తలు విడిపోవటం, దానికి కారణాలు ఉన్నాయి. పురుషులు ద్వేషించడాన్ని బట్టే కదా స్త్రీలు నలిగిపోతుంది. వారు పాపం వివాహం చేసుకునేటప్పుడు చాలా కలలు కానీ మంచి కుటుంబం కట్టుకోవాలి, నేను నా భర్త ఇలా ఉండాలి, నా బిడ్డ పుడితేరా చదివించుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని స్త్రీలు సహజంగా కలలుగానే వివాహాలు చేసుకుంటారు. అయినా 6 నెలలకి విడాకులు తీసుకోవాలనే స్థితికి నీ భార్య ఎందుకు వచ్చింది? నువ్వు ప్రేమించకపోవటాన్ని బట్టి. నువ్వు ప్రేమించకుండా సాతానుడు చేస్తూ ఉంటాడు నిన్ను లోకంలో తిప్పుతూ. సో ఎంతకాలం నీ భార్య నువ్వు ద్వేషిస్తూ ఉన్నా లోబడి ఉంటుంది? అయితే మనం దేవుని బిడ్డలం గనుక స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అంటున్నాడు పౌలు. అనారోగ్యకరమైన బుద్ధి మంచిది కాదు. ఏంటా స్వస్థ బుద్ధి? పౌలు అంటాడు, తన కుటుంబమును చక్కదిద్దుకుంటూ అంటాడు. అలాగని భర్త మంచివాడని చక్కదిద్దుతున్నావా? భర్త ప్రేమహీనుడే, నిన్ను ప్రేమించడం లేదు, ద్వేషిస్తూ ఉన్నాడు, సాతాను బంధకాల్లో ఉన్నాడు. కానీ ఒకటి నువ్వు గుర్తుంచుకోవాలి, నీ జీవితానికి ఒక పర్పస్ ఉంది. ఒక తల్లిగా ఒక దేవుడు ఒక పర్పస్ ఇచ్చాడు, నీకు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. ఒక తల్లిగా దైవికమైన బిడ్డల్ని నువ్వు పెంచాలి. భర్త తిరుగుబోతూ తాగుబోతూ చెడిపోయినటువంటి వ్యక్తే. అయితే దేవుడు నీ గర్భం నుంచి వచ్చే బిడ్డలకి మేలు చేయాలనుకుంటున్నాడు. నీ గర్భం నుంచి వచ్చే బిడ్డల ద్వారా దేవుడు దైవిక కుటుంబాలు కట్టాలనుకుంటున్నాడు. ఉదాహరణకి మనం ఇప్పుడు అది ఎక్కువగా చూడం, కానీ రూతు మోయాబీ స్త్రీ, మోయాబు జాతిలో నుంచి వచ్చింది రూతు. కానీ దేవుడు రూతుని ఏర్పాటు చేసుకోవడానికి కారణం, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఆమె దేవుని కొరకు నిలబడింది స్త్రీ. అందుకని రూతు గర్భం ద్వారా యేసయ్య రావటానికి ఇష్టపడి ఆ ఎక్కడో ఉన్నటువంటి శపించబడిన జాతిలో పుట్టినటువంటి ఆ దైవికమైన మనస్సు, లోబడే మనస్సు కలిగినటువంటి ఈ హీన జాతిలో పుట్టినటువంటి ఈ రూతును తీసుకొచ్చి రాజరికములో ఉన్నటువంటి బోయజుతో వివాహం జరిపించాడు. చూడండి దేవుని ఏర్పాటు. సో దేవుడు ప్రతి జాతిలో ఉన్న దైవిక గుణము కలిగినటువంటి స్త్రీల కొరకు చూస్తూ ఉన్నాడు. కారణం, తనకు ఒక దైవిక కుటుంబం కావాలి. మనం లేఖనాలు చదువుకుంటే ఎందుకు దేవుడు కొంతమందిని వదిలిపెట్టాడు బైబిల్లో? ఈ ఒమిటెడ్ సమ్ ఉమెన్, వాళ్ళ పేర్లు ప్రస్తావించలా, కొంతమంది పేర్లు ప్రస్తావించాడు. ఆ ప్రస్తావించబడినటువంటి పేర్లు దైవిక కుటుంబాలు. ఆ దైవిక కుటుంబాల్లో నుంచి దేవుడు దైవిక జనాంగాన్ని భూలోకానికి
తీసుకొచ్చాడు. సో రాహేలు వేరు, లేయా వేరు. లేయా దైవికమైన స్త్రీ. అయితే లేయాని భర్త ప్రేమించాడా? ప్రేమించాల, ద్వేషించాడు. పక్కనే చెల్లుంది, ఆమెను అమితంగా ప్రేమించాడు. ఈమె అసూయ పట్టడానికి అవకాశం ఉంది స్త్రీగా. అయితే దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నది. అయితే ఆమె జీవితంలో దేవుడు ఎక్కడ అన్యాయం చేయలా. ఆమెకు రాజరికాన్ని ఇచ్చాడు, యాజకత్వాన్ని ఇచ్చాడు. అయితే మీరు అనొచ్చు, అయ్యా ఈ భూలోకంలో ద్వేషించబడినటువంటి స్త్రీకి ఏం సంతోషం ఉంటుంది? ఇది మన జీవితం కేవలం భూలోకానికి సంబంధించిందే కాదు. మన గురి నిత్యత్వం మీద ఉండాలి. మనం దేవుని బిడ్డలం. లోకస్తులం అయితే వీ కెన్ ఎంజాయ్. ఈ లోకంలోనే ఏదో ఒక విధంగా ముగించుకుని పోవచ్చు. ఎంతమంది విడాకులు తీసుకుని మళ్ళా పెళ్ళిళ్ళు చేసుకుని ఒక కుటుంబ జీవితం లేకోకుండా మరి జీవితమును వ్యర్థం చేసుకునేటువంటి పురుషులు, స్త్రీలు లేరు. అదే సమయంలో ప్రభువుని నమ్ముకుని కష్టమైన నిష్ఠూరమైన కుటుంబాన్ని కట్టుకుని దైవికమైన బిడ్డల్ని ఈ లోకానికి అందించినటువంటి దైవభక్తి కలిగిన స్త్రీలను మనం దైవ గ్రంథంలో చూస్తాం, చరిత్రలో మనం చూస్తాం. స్త్రీ పాత్ర మహోన్నతమైంది. అయితే దేవుడు అందరి స్త్రీలను దైవికమైన కుటుంబాలుగా ఎంచల. నీతిమంతుడైనటువంటి పురుషుడున్నా నీతిమంతురాలైన స్త్రీ వచ్చేంత వరకు ఆ కుటుంబము దైవిక కుటుంబంగా ఎంచబడినట్లు మనం బైబిల్లో చూడం. మోషే ఎవరికి పుట్టాడు? భక్తి కలిగిన స్త్రీకి పుట్టాడు. యాకోబోతు దైవభక్తి కలిగిన స్త్రీ. అతడు ఒక వచనం చదువుదాం. అంతకుముందు చాలామంది పుట్టారు, దేవుడు వాళ్ళందరినీ పక్కన పెట్టేశాడు. మరలా దైవికమైన నాయకుడు ఎవరి గర్భం నుంచి వచ్చాడు? నిర్గమకాండం 2వ అధ్యాయం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకొనెను. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ లేవి అని చెప్పాడు? వీళ్ళెవరో చెబుతూ ఉన్నాడు. వీరు దైవభక్తి కలిగి ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానని దాచెను. ఆమె ఎలా దాచింది? హెబ్రీ పత్రికలోకి రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు. ఇంతకీ తల్లిదండ్రులు ఇద్దరు ఎవరు? లేవీడెళ్ళి లేవి కుమార్తెల్లో ఒకతని పెళ్లి చేసుకున్నాను అని అక్కడ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంటే, దైవభక్తి కలిగిన వాడెళ్ళి దైవభక్తి కలిగిన అమ్మాయిని చేసుకున్నాడు. ఇక్కడ సౌందర్యానికి ప్రాధాన్యత లేదు, కానీ అలాగని నువ్వు ఎవరినొకరు పెళ్లి చేసుకోమని నేను ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్. నచ్చాల్సిందే. కానీ మెరుగైన సౌందర్యము ఆ స్త్రీలో నువ్వు చూడాలి. ఇప్పుడు జనరల్గా వివాహం చేసుకునేటప్పుడు నచ్చకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు? పురుషులారా, నువ్వు నీతిమంతుడు కావచ్చు, భక్తిపరుడు కావచ్చు. ఒక దైవిక కుటుంబం భక్తిపరురాలైన స్త్రీని జీవితంలోకి వచ్చినప్పుడే అది కట్టబడుతుంది. కనుక నీ వివాహం గురించి ప్రార్థించాలి. నేను ఎవరిని చేసుకోవాలి? అలాగే స్త్రీలు కూడా, నువ్వు ఒక జనాంగానికి తల్లివి కాబోతున్నావు. ఏ జనాంగానికి? దైవిక జనాంగానికేనా? అలాగే దైవిక జనాంగానికి నువ్వు తల్లివి కావాలంటే దైవభక్తి కలిగిన వ్యక్తి కావాలి. అతడు ఏ కులస్తుడు కాదు ఇక్కడ ముఖ్యమైనది, ఏ ప్రాంతానికి చెందినవాడు కాదు ముఖ్యమైనది. క్రీస్తునందు ఉన్నవాడు, పాపక్షమాపణ కలిగినటువంటి వ్యక్తి, తన కుటుంబాన్ని దైవిక మార్గంలో నడిపించే వ్యక్తి కావాలి. అదే మనము ఈ బైబిల్ అంతట్లో మనం చూసేది. వీళ్ళిద్దరు దంపతులు, దైవభక్తి కలిగిన దంపతులు, అందరినీ చంపేస్తున్నారు. ఈ మంత్రస్థానంలో వచ్చే చంపేస్తూ ఉన్నారు. వీళ్ళు ధైర్యంగా ఉన్నారు, విశ్వసించారు దేవుణ్ణి. ఓకే, దేవుని చేతికి అప్పగిద్దాం, మనం చేయవలసిన ప్రయత్నం చేద్దాం, మన బిడ్డను మాత్రం కాపాడాలి. ఎందుకంటే వీడు సుందరుడయుండుట అంటే వీడిలో దైవికమైన కళ ఉన్నది. వీడు దేవుని చేత వాడబడతాడు. మోషే వీడికి
మోషే అనే పేరు అమ్మా నాన్న బెట్ల, రాకుమార్తె పెట్టిన తర్వాత వీడిని ఎలాగైనా కాపాడాలి అనుకున్నారు. బైబిల్ ఏం చెబుతుందంటే విశ్వాసమును బట్టి. దేన్ని బట్టి అండి? దంపతులిద్దరు విశ్వాసం కలిగిన వారు. హల్లెలూయా. దంపతులిద్దరు విశ్వాసం కలిగిన వారైతే ఆ కుటుంబము ఎంత దైవికంగా, ఎంత ఆనందంగా ఉంటుంది. మనం ఏ మిద్దులో ఉన్నామా, గుడిసెలో ఉన్నామన్నది కాదు. ఈ రోజున క్రైస్తవ్యం ఎలా తయారైపోయిందంటే మిద్దుల కొరకు ప్రార్థన చేస్తున్నాం కానీ దైవిక కుటుంబాలు, నా బిడ్డలు దైవికంగా ఎదగాలి, నా బిడ్డలు దేవుని మహిమ కొరకు జీవించాలి. మరి మోషే ఒక జనాంగాన్ని విడిపించిన మహానాయకుడు. ఎలా అయ్యాడు? తల్లిదండ్రులు, దైవిక కుటుంబాలు. ఇక అలాగ మనం ముందుకు చూసుకుంటూ వెళ్తే దేవుడు ఫలానా వ్యక్తి జీవితంలో ఫలానా స్త్రీని ఎందుకు ఏర్పరచుకున్నాడు, కొంచెం వాటి మీద ధ్యానించాలనిపించింది నాకు. ఐ వండర్డ్ చాలాసార్లు ఈ లేఖనాలు చదివేటప్పుడు కూడా. ఉదాహరణకి రాహేలు, యాకోబు కాదు, యోదా తన కోడలు తామారు ద్వారా పిల్లలను కన్నాడు. ఆ తామారుని దేవుడు ఈ యేసయ్య యొక్క వంశావళిలోకి తీసుకొచ్చాడు. అసలు దేవుడు ఆ స్త్రీలో చూచిన నీతి ఏంటి? వాస్తవంగా వాళ్ళు నీతిమంతులు. ఎందుకు నీతిమంతులో మనం రాబోయే పాఠాల్లో చూద్దాం. అలాగే మనందరము ఏదో ఒక రూపంలో తప్పిపోయినటువంటి వారు, పురుషులైనా స్త్రీలైనా. లేక నీ పుట్టుకతో ఒకవేళ నీవు దేవునికి దూరమైనటువంటి కుటుంబంలో పుట్టుండొచ్చు. కానీ దేవుడు నీ వ్యక్తిగత భక్తి, విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. నీ ద్వారా దేవుడు ఒక దైవిక కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చే జనాంగాన్ని ఈ లోకానికి తీసుకురావాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, భార్యాభర్తలు దైవికమైన వ్యక్తులై ఉండాలి. అయితే దైవికమైన వ్యక్తులు నేర్చుకోవలసిన ఒక విషయం ఏంటంటే, దైవభక్తి కలిగిన ప్రతి పురుషుడు తన శరీరం వల్ల తన సొంత భార్యను ప్రేమించాలి. అది దేవుడు పురుషులమైన మనకిచ్చినటువంటి ఆజ్ఞ. అలాగే దైవభక్తి కలిగిన స్త్రీ తన స్థానాన్ని గుర్తించాలి. తన స్థానము కుటుంబంలో రెండవ స్థానమే, సెకండరీ స్థానం, బట్ అది చాలా ఉన్నతమైన స్థానం. ఎందుకంటే నువ్వు ఒక దైవిక జనాంగానికి తల్లివి. ఒకవేళ నీకు ఒకడే కొడుక లేక ఒక్కతే కూతురా అయినా నువ్వు జనాంగాలకు తల్లివి కాబోతున్నావు. ఎస్తేరు తల్లి ఎవరు చూద్దాం తర్వాత. కానీ ఎస్తేరు ఒక జనాంగాన్ని కాపాడిన మహారాణి. ఒక జనాంగాన్ని కాపాడే స్థాయి ఒక స్త్రీకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆ స్త్రీ దైవభక్తి కలిగిన కుటుంబంలో పుట్టింది. తన తల్లి దైవభక్తిలో ఆ బిడ్డను పెంచింది. ఆమె అయితేనే యూదులను అందరినీ కాపాడగలదు. ఎక్కడున్నారు యూదులు? 127 సంస్థానాల్లో ఆఫ్రికా దేశం నుండి హిందూ దేశం వరకు చెదిరిపోయి ఉన్నారు. ఈ అమ్మాయి ఏం చేయగలదు? అసలు 127 సంస్థానాలలో ఉన్న యూదుల్ని కాపాడగలిగే స్థాయి ఈ స్త్రీకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె దైవభక్తి. దేవుడు ఆమెని ఘనపరిచాడు. ఆమెను తీసుకెళ్ళి అహష్వేరోషు 127 సంస్థానాలకు అధిపతైన రాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఆమె పట్టబిరాణి అయింది. ఈ పట్టబిరాణి ఒకసారి త్యాగం చేస్తుంది. నేను నశించదను, నేను రాజు సముఖానికి వెళ్తాను. ఆమె తర్వాత రాజు ఆజ్ఞ చేత శాసనం పుట్టించింది. యూదుల్ని ఎవడు కూడా చంపటానికి వీలు లేదు. ఈ భక్తి కలిగిన అమ్మాయి ఎవరికి పుట్టింది? భక్తి కలిగిన కుటుంబంలో పుట్టింది. దేవుడు ఆమెను అలా వాడుకున్నాడు. అలాగే లేఖనాల్లో మనం చూస్తే నీ కుమార్తె, దేవుడు భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తికి భార్య అవ్వచ్చు. ఆ జనాంగానికి నీ కుమార్తె తల్లి. రేపు కాదంటాడు కదా, నువ్వే వేలకు తల్లి వగుదు. ఈ రోజున మీరు మిషనరీ వర్క్ కానీ అన్నీ చూడండి, ఎక్కడి నుంచి వచ్చిన ఇవన్నీ ఒక కుటుంబం నుండి. భార్యాభర్తలు. సూసన్న వెస్లీ తన భార్య తన భర్త
రెక్టర్ ఇన్ ఏ చర్చ్. దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె గర్భం నుండి వచ్చినటువంటి వాడు జాన్ వెజ్లీ, చార్లెస్ వెజ్లీ. తర్వాత జాన్ వెజ్లీకి చాలామంది పిల్లలు పుట్టారు. వారందరూ దైవభక్తి కలిగిన వారు. జోనాథన్ ఎడ్వర్డ్ గొప్ప దైవజనుడు. ఆ గొప్ప దైవజనుడు దైవిక కుటుంబంలో పుట్టాడు. ఆ దైవిక కుటుంబం ఎలా ఏర్పడుతుంది? దైవికమైన పురుషుడు, దైవికమైన స్త్రీ. అది నేను ఇక్కడ చెప్పేది మీతో. సో నువ్వు దైవభక్తి కలిగిన పురుషుడివే, దైవభక్తి కలిగిన స్త్రీ నీకు కావాలి. నువ్వు ప్రార్థించాలి. ఎందుకంటే నీ ద్వారా దేవుడు దైవిక జనాంగాన్ని భూలోకానికి తీసుకురావాలనుకుంటున్నాడు. అలాగే స్త్రీలారా, నువ్వు దైవికమైన కుటుంబానికి తల్లివి కావాలి. దైవిక జనాంగానికి తల్లివి కావాలంటే నువ్వు చేసుకునే వ్యక్తి దైవికమైన వ్యక్తి అయి ఉండాలి. కనుక ప్రార్థించండి. అండ్ ఆల్సో టేక్ యువర్ పొజిషన్ ఇన్ ద ఫ్యామిలీ. పురుషుడు యజమానుడు, స్త్రీగా నీ స్థానము నెక్స్ట్ ప్లేస్. కనుక స్త్రీగా నీ పురుషునికి లోబడాలి. అయితే పురుషుడు స్త్రీని తప్పకుండా ప్రేమించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు